అండి. ఈ వీడియోలో క్యారెట్ హల్వా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా క్యారెట్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మిక్సీ జార్లో వేయండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని అందులో ఒక హాఫ్ చెక్కని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేయండి. మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ను వేయండి. నెయ్యి క్యారెట్ని కలపండి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ రావాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేయండి. కొబ్బరి పాలను తయారు చేయడానికి పిప్పుని వేరు చేసి పాలను తయారు చేయండి. చిన్న గిన్నెతో బెల్లం వేయండి. బాగా కలపండి. కొబ్బరి పాలను వేయండి. మీడియం ఫ్లేమ్లో ఉన్న స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. మిక్సీ చేసుకున్న క్యారెట్లోంచి చిన్న చిన్న ముక్కలుగా మిగిలిపోతే కుక్కర్లోని స్మాష్ చేసుకోవచ్చండి, లేకపోతే ముక్కల్ని బయటికి తీసేసుకోవచ్చండి. క్యారెట్, బెల్లం, కొబ్బరి పాలని కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి 1 స్పూన్ నెయ్యి వేసి ఫ్రై చేయండి. ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని క్యారెట్లో వేసి కలపండి. మీకు బాగా నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు ఇందులో, మళ్ళీ స్టార్టింగ్లో వేసానండి. ఇప్పుడు మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చండి. బాగా కలుపుతూ ఉండండి. పౌడర్ చేసి పెట్టుకున్న యాలకుల పౌడర్ని వేసి కలపండి. స్వీట్ షాప్లో ఉన్న హల్వా లాగా మంచి టేస్ట్గా ఉంటుందండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. క్యారెట్ హల్వా రెడీ.